హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ట్రిక్స్ ఫర్ కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కౌంట్ కాన్సెప్ట్ అలాగే కొన్ని బేసిక్ సమ్స్ కూడా చూసాం కదా ఫ్రెండ్స్. ఈ వీడియోలో సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే వరుస డిస్కౌంట్లు. సో ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ఏంటో చూసి దాని మీద మనం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే డిస్కౌంట్తో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ సమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 20% అమౌంట్ టు సింగిల్ డిస్కౌంట్ ఆఫ్. రెండు వరుస డిస్కౌంట్ల శాతాలు 10% మరియు 20% అయిన వాటి యొక్క ఒకే డిస్కౌంట్ విలువ. ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఈ క్వశ్చన్లో మనల్ని ఏమడుగుతున్నాడు, ఒక వస్తువు మీద రెండు డిస్కౌంట్లు ఇచ్చాడంట. అంటే ఒక డిస్కౌంట్ ఏమో 10%, ఇంకొక డిస్కౌంట్ ఏమో 20%. ఈ రెండు డిస్కౌంట్లు అనేది సింగిల్ డిస్కౌంట్లో చెప్పాలంటే, అంటే ఈ రెండు డిస్కౌంట్ల విలువ సింగిల్ డిస్కౌంట్లో చెప్పాలంటే ఆ విలువ ఎంత అని అడుగుతున్నాడు. మనకి వరుస డిస్కౌంట్లు అంటే మనకి ఏదైనా ఒక వస్తువు మీద డిస్కౌంట్ ఇస్తాడని చెప్పాం. అలాగే ఒకే డిస్కౌంట్ కాకుండా ఆ వస్తువు మీద మనకి 2-3 డిస్కౌంట్లు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో అలాంటి సమ్స్ మనం ఫ్యూచర్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ సమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఈ సమ్మని మనం 3 మెథడ్స్లో సాల్వ్ చేయడం చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫార్ములా మెథడ్. ఈ వరుస డిస్కౌంట్లకి ఫార్ములా వచ్చి x ప్లస్ ఆర్ మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ xy/100. ఇది ఫార్ములా ఫ్రెండ్స్. సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్న సక్సెసివ్ పర్సంటేజెస్ కన్నా ఫార్ములా వచ్చేసి x ప్లస్ ఆర్ మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ xy/100. x అంటే ఫస్ట్ ఇచ్చిన పర్సెంట్ ఆర్ డిస్కౌంట్. x అంటే ఫస్ట్ ఇచ్చిన వాల్యూ, y అంటే సెకండ్ ఇచ్చిన వాల్యూ. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 10% డిస్కౌంట్ అన్నాడు. సో దీన్ని x. నెక్స్ట్ తర్వాత 20% డిస్కౌంట్ అన్నాడు. ఫస్ట్ 10% డిస్కౌంట్, నెక్స్ట్ 20% డిస్కౌంట్. అంటే ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్ని x%, నెక్స్ట్ ఇచ్చిన డిస్కౌంట్ని y%. సో ఇది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 10%, సో 10x అంటే మనకి డిస్కౌంట్ అన్నాడు కాబట్టి మైనస్. డిస్కౌంట్ వచ్చిన లాస్ట్ పర్సెంట్ ఇచ్చిన మైనస్ యూస్ చేస్తాం. అదే ట్యాక్స్ కానీ ఒకవేళ ప్రాఫిట్ కానీ ఇస్తే ప్లస్ యూస్ చేస్తాం. నెక్స్ట్ y అనేది 20% డిస్కౌంట్ కాబట్టి ఇది కూడా -20. సో xy అంటే 10 × 20 200. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై 100. సో క్యాన్సిలేషన్ ఏమైనా ఉందా, 2 zeros 2 zeros. -10 -20 -30 ప్లస్ 2 అంటే -30 ప్లస్ 2 అంటే -28%. అంటే డిస్కౌంట్ విలువ ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 28%. సింగిల్ డిస్కౌంట్లో చెప్పాలంటే మనకి ఆప్షన్ సి 28%. అంటే 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్. ఈ రెండు సక్సెసివ్ డిస్కౌంట్ల యొక్క సింగిల్ డిస్కౌంట్ విలువ వచ్చి 28%. నెక్స్ట్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ మెథడ్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. మనకి ఫస్ట్ 10% అనేది డిస్కౌంట్ ఇచ్చాడు, తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100కి 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే 90/100. అంటే 100% నుంచి 10% డిస్కౌంట్ తీసాడంటే 90%. 90% అంటే 90/100. నెక్స్ట్ మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 100 నుంచి 20% తీస్తే 80%. 80% అంటే 80/100. మనకి పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. సో ఇది సాల్వ్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. 2 zeros 2 zeros 2 zeros 0 0 8 9s 72. అంటే మనకి డిస్కౌంట్స్ ఇచ్చాక మనకి 72 వచ్చింది. అంటే 100 రూపాయలు ఉండి డిస్కౌంట్స్ ఇచ్చాక 72 వచ్చిందంటే ఈ 100లోంచి ఈ 72 తీస్తే మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడనేది వస్తుంది. అంటే 100 - 72 అంటే 28. అంటే 28% డిస్కౌంట్ ఇచ్చినట్టు. ఈ మెథడ్ అయితే 28% ఆప్షన్ సి. నెక్స్ట్ వేరే మెథడ్, మనం మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపాయలు తీసుకుందాం. మార్కెట్ ప్రైస్ అనేది 100 రూపాయలు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు ఎందుకు తీసుకున్నానంటే మనం డిస్కౌంట్ అనేది ఎప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం కాబట్టి 100 రూపీస్ తీసుకున్నాను. ఇక్కడ మనం ఎప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అని తీసుకుంటాం. బట్ మనం డిస్కౌంట్ ఇన్వాల్వ్ అయిన ప్రతి దాంట్లో కూడా మార్కెట్ ప్రైస్ 100 తీసుకుంటాం. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు తీసుకున్నాను కదా, ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 10% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 100లో 10% అంటే ఎంత ఫ్రెండ్స్, 10 రూపాయలు. అంటే 100లోంచి 10 రూపాయలు తీసి 90 రూపాయలు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక డిస్కౌంట్ ఏమి ఇచ్చాడు, 20% ఇచ్చాడు. అప్పుడు 90లో 20%, 10% వచ్చేసి 9,
20% వచ్చేసి 18, అంటే 9 + 9 18. సో 90 నుంచి 18 రూపాయలు తీస్తే 72 రూపీస్. అంటే 100 రూపాయలు చెప్పి మార్కెట్ ప్రైస్ని 72 రూపీస్కి అమ్మాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్? టోటల్ 100 - 72 అంటే 28 రూపీస్. పర్సంటేజ్లో చెప్పాలంటే 28%. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ 3 మెథడ్లోని మనకి ఈ ఫార్ములా మెథడ్ అనేది అంత మాటలే వర్క్ అవ్వదు. మనకి 3 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఫార్ములా మెథడ్ అనేది కొంచెం టైం పడుతుంది. మనం మోస్ట్లీ ఈ 2 మెథడ్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. వాట్ ఈస్ సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10%, 10% అండ్ 10%? 3 వరుస డిస్కౌంట్ శాతాలు 10%, 10% మరియు 10% అయినా వాటి యొక్క ఒకే డిస్కౌంట్ విలువ. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన సమ్ ఏంటి? 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఈ సమ్మలో 3 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఈ 3 డిస్కౌంట్లు అనేది సింగిల్ డిస్కౌంట్లో చెప్పాలంటే ఎలా అని క్వశ్చన్ అడిగాడు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి 10%, 10%, 10%. సో ఈ 3 కూడా డిస్కౌంట్స్. ఒక వస్తువు మీద 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు. 10%, 10%, 10%. ఈ 3 డిస్కౌంట్లు అనేది సింగిల్ డిస్కౌంట్లో చెప్పాలంటే ఫస్ట్ 10% డిస్కౌంట్ అన్నాడు. 100 నుంచి 10% 90%. 90/100 ఇంటూ నెక్స్ట్ కూడా 10% డిస్కౌంట్. 100 - 10% 90%. 90/100 ఇంటూ నెక్స్ట్ కూడా 10% అంటే 90%. మనకి పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. సో ఇది సాల్వ్ చేస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది. 2 zeros 2 zeros. సో ఇక్కడ 3 zeros 3 zeros. 9 × 9 × 9 అంటే 9 క్యూబ్. 9 క్యూబ్ వాల్యూ వచ్చి 729. కింద డినామినేటర్లో 10 ఉంది అంటే 72.9% వచ్చింది. సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి ఫ్రెండ్స్? డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ పర్సెంట్ వాల్యూ, అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ పర్సెంట్ వాల్యూ వచ్చేసి మనకి 72.9% కదా. మనం ఇది 100%లోంచి తీయాలి. 100% మైనస్ 72.9%. 100%లోంచి 72.9% తీస్తే 27.1%. ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత 72.9% ఆన్సర్ అనుకుని మనకు ఆప్షన్లో ఉంది కదని చెప్పి ఆప్షన్ సి అని టిక్ పెడతాడు. సో రాంగ్ అవుతుంది. మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏంటి? ఈ డిస్కౌంట్స్ అన్ని పోగా రిమైనింగ్ వచ్చిన పర్సెంట్. మనల్ని అడిగింది ఏంటి? డిస్కౌంట్ అడిగాడు, సింగిల్ డిస్కౌంట్. సో 100%లోంచి ఈ వాల్యూ తీస్తే మనకి సింగిల్ డిస్కౌంట్ వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదే సమ్మని మనం 100 అని కూడా తీసుకుని చేయొచ్చు. మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అని తీసుకుందాం. దీని మీద 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఫస్ట్ 10% డిస్కౌంట్. 100లో 10% అంటే 10. 100 - 10 అంటే 90. నెక్స్ట్ మళ్ళీ 10%. 90లో 10% అంటే 9. 90 - 9 81. అగైన్ 10% డిస్కౌంట్. సో 81లో 10% డిస్కౌంట్. డెసిమల్ పాయింట్ ముందు పెట్టుకుని 10% కాబట్టి 81 - 8.1 అంటే 72.9. అంటే 100 రూపీస్ ఉండేది 72.9 వచ్చింది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఇక్కడ? 27.1%. సో ఇలా చేసినా కూడా వస్తుంది. బట్ మనం ఇక్కడ ఫార్ములా యూజ్ చేసామంటే, మనం ఇందాక ఫార్ములా ఏం చెప్పాను? x ± y ± xy/100. ఇందాక దాంట్లో మనకి 2 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు xy, ఇక్కడేమో మనకి 3 ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ 2 డిస్కౌంట్స్ కట్టి వచ్చిన వాల్యూ సింగిల్ డిస్కౌంట్ తీసుకుని తర్వాత ఈ 3వ డిస్కౌంట్ కూడా సేమ్ ప్రాసెస్లో చేయాలి. బట్ మనకి ఇది టైం కన్జ్యూమింగ్. ఈ 2 మెథడ్సే బెస్ట్ ఫ్రెండ్స్. 3 డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మనం ఈ 2 మెథడ్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫార్ములా అనేది నెగ్లెక్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఆఫరింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 5% అండ్ ఎర్నడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 23.5%. వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్నడ్ ఇఫ్ నో డిస్కౌంట్ వాస్ ఆఫర్డ్? దుకాణదారుడు 5% డిస్కౌంట్ ఆఫర్తో వస్తువు అమ్మి 23.5% లాభం పొందాడు. డిస్కౌంట్ ఏమీ ఇవ్వకపోతే అతని లాభశాతం ఎంత? ఫ్రెండ్స్, క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక వ్యాపారస్తుడు ఒక వస్తువు మీద 5% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల అతనికి 23.5% లాభం వచ్చిందంట. ఒకవేళ అతను
5% డిస్కౌంట్ ఇవ్వకుండా ఆ వస్తువుని మార్కెట్ ప్రైస్కే అమ్ము ఉంటే కనుక అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి డిస్కౌంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు మార్కెట్ ప్రైస్ 100% అని తీసుకోమన్నాను కదా. సో మార్కెట్ ప్రైస్ అనేది 100% అని తీసుకోండి. సో మార్కెట్ ప్రైస్ ప్రకటన వేళ 100%. డిస్కౌంట్ రాయితీ ఎంత ఇచ్చాడు? 5%. డిస్కౌంట్ 5% ఇచ్చాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఈ 100% లోంచి 5% తీస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అంటే అమ్మిన వేళ. ప్రకటన వేళలోంచి డిస్కౌంట్ తీస్తే అమ్మిన వేళ వస్తుంది. సో 100% మైనస్ 5%, 95%. సో ఇక్కడ మనకి ఈ 95% వాల్యూ అనేది ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. ఎంత వచ్చింది అన్నాడు? 23.5% ప్రాఫిట్ అన్నాడు. సో 23.5% ప్రాఫిట్ అంటే 100 మీద 23.5 ఎక్స్ట్రా వచ్చిందని, అంటే 95% అనేది 123.5% అయితే అతను ఈ డిస్కౌంట్ కనుక ఇవ్వకుండా యాజ్ ఇట్ ఈస్ మార్కెట్ ప్రైస్ కమ్మితే అంటే 100% వచ్చి ఎంత? సో చూడండి, క్యాన్సిలేషన్ ఏమన్నా ఉందా? 5 టేబుల్ చూడండి. 5 19 టైమ్స్, 5 2 టైమ్స్, 4 టైమ్స్, 7 టైమ్స్. పాయింట్ కాబట్టి పాయింట్. సో 19 19 1 19.3. సో 19 వచ్చేసి 1.3 టైమ్స్. సో ఇక్కడ 100 ఇంటూ 1.3 అంటే 100% ఇంటూ 1.3 అంటే 130%. అంటే 100 మీద 30% అంటే 30% అనేది లాభం వస్తుంది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్. 5% డిస్కౌంట్ ఇస్తాం వల్ల అతనికి 23.5% లాభం వస్తే, ఒకవేళ ఈ డిస్కౌంట్ ఇవ్వకుండా ఉంటే 30% లాభం వస్తుంది అని అన్నాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఇఫ్ ఆన్ ఏ మార్కెట్ ప్రైస్ ద డిఫరెన్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్ విత్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% ఈజ్ 72 రూపీస్, దెన్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్. ప్రకటన వేలపై వర్తించే 30% ఒకే డిస్కౌంట్కు 20% మరియు 10% వరుస డిస్కౌంట్లకు గల భేదము 72 రూపాయలు అయితే ప్రకటన ధర ఎంత? ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది సింగిల్ డిస్కౌంట్కి అలాగే సక్సెసివ్ వరుస డిస్కౌంట్లకి డిఫరెన్స్ అన్న వాల్యూ ఇచ్చాడు ఫ్రెండ్స్. అలా అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. మనకి సింగిల్ డిస్కౌంట్ డైరెక్ట్గా 30% అని ఇచ్చాడు. నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ వరుస శాతాలు 20% అండ్ 10%. సో ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ 30%కి అలాగే వరుస డిస్కౌంట్లు 20% మరియు 10%, ఈ రెండు డిస్కౌంట్లకి డిఫరెన్స్ వచ్చేసి 72 రూపీస్ అని చెప్పాడు మనకి. అలా అయితే మనకి ప్రకటన వేల ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకి 30% సింగిల్ డిస్కౌంట్ కాబట్టి మనం దీన్ని ఏం చేయక్కర్లేదు. సో ఇక్కడ 20%, 10% సక్సెసివ్ డిస్కౌంట్స్. సో దీన్ని సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా అన్నా యూజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా అన్నా చేయొచ్చు. ఫార్ములా చేస్తే -20 -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 ఇంటూ 10 200/100. ఫ్రెండ్స్, ఇది ఫార్ములా. 2 zeros 2 zeros -20 -10 -30 + 2 అంటే -28. సో 28% డిస్కౌంట్. సో ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ యొక్క సింగిల్ డిస్కౌంట్ వచ్చేసి 28%. సో మనకి ఇక్కడ 30% అని ఒక డిస్కౌంట్ వచ్చింది. మనం ఈ 2 డిస్కౌంట్స్ని సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేస్తే 28% వచ్చింది. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈ డిస్కౌంట్కి డిఫరెన్స్ అని ఇచ్చాడు. అంటే 30% - 28%. సో 2% వచ్చేసి మనకి 72 రూపీస్ అయితే మనకి 100% మార్కెట్ ప్రైస్ 100% ఎంత? సో 2 ఇందులో 36, 2 ఇంటూ 36 72, 100 ఇంటూ 36 3600 రూపీస్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ మనం పెన్ పేపర్ పెట్టకుండా డైరెక్ట్గా చేయొచ్చు. ఫ్రెండ్స్, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అలాగే 20%, 10% సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. మనం ఫార్ములా ఇస్తే డైరెక్ట్గా 28% అని వస్తుంది. సో 30% - 28%. 2% అనేది 72 రూపీస్ అయితే 100% ఎంత? 2% 72. సో 2లో హాఫ్ అంటే 1%. 1% 72లో హాఫ్ 36. 1% 36 అయితే 100% 3600. అంటే 1కి 2 zeros, 36కి 2 zeros. సో 100% ఈస్ 3600.
సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. అప్లై టు ఏ బిల్ ఫర్ 1 lakh ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40% అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 36% అండ్ 4% ఈజ్. 1,00,000 రూపాయలుగా ఉన్న బిల్లుకు వర్తించే 40% ఒకే డిస్కౌంట్కు, 36% మరియు 4% వరుస డిస్కౌంట్లకు గల భేదము. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది సేమ్ ప్రీవియస్గా డిస్కస్ చేసాం కదా, ఆ క్వశ్చన్ టైపే. ఆ క్వశ్చన్లో మనకి డిఫరెన్స్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్లో డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఎలా చేయాలో చూద్దాం. మనకి 1 lakh రూపీస్ ఉన్న ఒక బిల్లు, సో 1,00,000 రూపాయలు ఉందంట ఒక బిల్లు. సో ఈ బిల్లుకి 40% అనే ఒక డిస్కౌంట్, అలాగే 36%, 4% అనే ఈ సక్సెసివ్ డిస్కౌంట్స్కి డిఫరెన్స్, ఈ డిస్కౌంట్ల యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు అమౌంట్లో. సో మనకి ఇది సింగిల్ డిస్కౌంట్ కాబట్టి మనం దీన్ని ఏం చేయాల్సిన లేదు. సో ఈ 36%, 4% దీన్ని సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేద్దాం. సో 36%, 4%. సో ఫార్ములాలో వేద్దాం. 36% మైనస్ 36 మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 4 టైమ్స్, అంటే 36 4 టైమ్స్ వచ్చేసి 144. సో మనకి ఇక్కడ ఎంత వస్తుంది? మైనస్ 40% ప్లస్ 144. సో ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 40% కదా, సో డైరెక్ట్గా యాడ్ చేసేయండి. ఇక్కడ ప్లస్ 40% ఇది. ఈ వాల్యూ వచ్చేసి మనకి మైనస్ 40% ప్లస్ 144. ఈ 40% ఈ 40% క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 100 వేయలేదు ఫ్రెండ్స్. సో 144/100 అంటే 1.44%. సో ఈ రెండు డిస్కౌంట్లకి డిఫరెన్స్ వచ్చేసి మనకి 1.44%. సో మనకి 100% అనేది 1 lakh రూపీస్ అయితే 1.44% వాల్యూ ఎంత? ఫ్రెండ్స్ అర్థమైంది కదా, మనకి సింగిల్ డిస్కౌంట్ 40% ఇచ్చాడు, నెక్స్ట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ 36%, 4% అని ఇచ్చాడు. ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్ని సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మైనస్ 40% వచ్చింది కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ ప్లస్ 40 ఉంది. సో ఈ ప్లస్ 40 మైనస్ 40 క్యాన్సిల్ చేశాను. సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న 1.44% అనేది డిఫరెన్స్ అవుతుంది. సో 100% 1 lakh తీసుకుని 1.44% వాల్యూ ఎంత? సో చూడండి, ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ 2 zeros పెట్టుకోండి డెసిమల్ క్యాన్సిల్ అవడానికి. ఇక్కడ 2 points ముందు డెసిమల్ ఉంది కాబట్టి 2 zeros పెట్టుకున్నాం కాబట్టి డెసిమల్ క్యాన్సిల్. సో 100 ఇక్కడ 10,000కి 5 zeros ఉన్నాయి, అంటే ఈ 4 zeros ఈ 4 zeros పోగా 1 zero ఎక్స్ట్రా ఉంది. అలాగే ఈ 144కి 144 వచ్చి 1 zero ఎక్స్ట్రా. సో 1.44% అంటే 1440 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫర్స్ ఏ 20% రిబేట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ రిబేట్ అని ఉంది కదా, రిబేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, డిస్కౌంట్నే రిబేట్ అని కూడా అంటారు. తెలుగులో అయితే డిస్కౌంట్ని రాయితీ రుసుము అని కూడా అంటారు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఏ మ్యానుఫ్యాక్చరర్ ఆఫర్స్ ఏ 20% రిబేట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆన్ ఏ ప్రోడక్ట్. ద రిటైలర్ ఆఫర్స్ అనదర్ 30% రిబేట్ on the reduced price. The two reductions are equivalent to single reduction of. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రకటన ధరపై 20% రిబేటుతో అమ్మకానికి ఆఫర్ ఇచ్చాడు. తగ్గించిన ధరపై అదనంగా 30% రిబేటుతో చిల్లర వర్తకుడు ఆఫర్ ఇచ్చాడు. ఈ రెండు తగ్గింపులు కలిపి ఉమ్మడి తగ్గింపు. ఫ్రెండ్స్ క్వశ్చన్ చూడడానికి ఇంత పెద్దదిగా ఉన్న ఈ క్వశ్చన్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు సింగిల్ డిస్కౌంట్ ఏంటి? సో ఈ క్వశ్చన్ మీనింగ్ కూడా అదే ఫ్రెండ్స్. మనం క్వశ్చన్ చూసి ఎప్పుడు భయపడకూడదు. సో ఈ క్వశ్చన్ అనేది చూడడానికి చాలా పెద్దగా ఉన్న సొల్యూషన్ చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ 2 డిస్కౌంట్స్ ఇచ్చాడు, 20% అండ్ 30%. సో 20% అలాగే 30%. సో ఈ 2 డిస్కౌంట్లు, ఈ 2 డిస్కౌంట్లు సింగిల్ డిస్కౌంట్లో కింద మార్చితే ఎంత వస్తుందని అడిగాడు, అంతే సింపుల్గా క్వశ్చన్. సో చేద్దాం ఫ్రెండ్స్. 20% అంటే 80/100 డైరెక్ట్గా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. అంటే 100% నుంచి 20% తీస్తే 80%, 80/100. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు వాడు? 30% డిస్కౌంట్ ఇచ్చాడు, అడిషనల్ డిస్కౌంట్. సో 30% అంటే 100% మైనస్ 30% అంటే 70%. 70/100 ఇంటూ 100 మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి. సో సాల్వ్ చేద్దాం. 100 క్యాన్సిల్, 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. సో 7 into 8 56%.
సో టోటల్గా 56% వచ్చింది. ఈ 56% అనేది ఏంటి ఫ్రెండ్స్, వాడు ఈ డిస్కౌంట్స్ అన్ని ఇచ్చిన తర్వాత వచ్చిన 56%. సో టోటల్ సింగిల్ డిస్కౌంట్లో చెప్పాలంటే మనం ఈ 100%లోంచి ఈ 56% తీస్తే మనకి సింగిల్ డిస్కౌంట్ వస్తుంది. సో 100% మైనస్ 56% అంటే 44%. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ వేరే టైప్లో కూడా చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇది మనం 100 రూపీస్ అని తీసుకుందాం. మార్కెట్ ప్రైస్, వస్తువు మార్కెట్ ప్రైస్ 100 రూపీస్. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 100లో 20% డిస్కౌంట్ పోతే 80 రూపీస్ మిగులుతుంది. అంటే 100లో 20%, 20 రూపీస్ పోతే 80 రూపీస్ మిగులుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ 80 మీద 30% ఇంకొక డిస్కౌంట్ ఇచ్చాడు. 80లో 30% అంటే 10% అంటే 8, 30% అంటే 8ని 3 టైమ్స్, 8 3s 24, 80 మైనస్ 24, 80 మైనస్ 24 అంటే 56. అంటే 100 రూపాయలు ఉన్న ఒక వస్తువుని 56 రూపాయలకి అమ్మాడు. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ? 44 రూపీస్. మనం ఇది పర్సంటేజ్లో చెప్పాలంటే మనం ఇక్కడ ఆల్రెడీ 100 తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా 44% అని వేయచ్చు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ద సేల్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ including the sales tax is 616 rupees. The rate of sales tax is 10%. If the shopkeeper has made a profit of 12%, then the cost price of the article is. సేల్స్ ట్యాక్స్తో కలిపి ఒక వస్తువు అమ్మకపు ధర 616 రూపాయలు. సేల్స్ ట్యాక్స్ రేటు 10%. దుకాణదారుడు 12% లాభం పొందితే వస్తువు కొన్నవేల ఎంత? సో వస్తువు కాస్ట్ ప్రైస్ అడిగాడు. ఇక్కడ మనకి సేల్స్ ట్యాక్స్ ఇచ్చాడు. ఒక వస్తువుకి సేల్స్ ట్యాక్స్ పర్సెంట్ ఇచ్చాడు. సో వస్తువు అమ్మిన వేల ఇచ్చాడు. ఇక్కడ అమ్మిన వేల ఎంత ఇచ్చాడు? 616 రూపాయలు ఇచ్చాడు. దానికి సేల్స్ ట్యాక్స్ 10% సేల్స్ ట్యాక్స్ ఇచ్చాడు. సో ఈ సేల్స్ ట్యాక్స్ అనేది యాడ్ చేసిన తర్వాత కూడా ఆ దుకాణదారుడికి 12% అనే ప్రాఫిట్ వచ్చింది. అలా అయితే ఆ వస్తువు కొన్నవేల ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం ఫ్రెండ్స్. ఈ సమ్ అనేది 2 మోడల్స్లో చేద్దాం. ఫస్ట్ మోడల్ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేల ఇచ్చాడు. అమ్మిన వేల ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 616 రూపాయలు. అలాగే సేల్స్ ట్యాక్స్ ఎంత ఇచ్చాడు? మనకి 10% ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాఫిట్, లాభశాతం ఎంత ఇచ్చాడు? ప్రాఫిట్ పర్సెంట్ 12%. మనకి అమ్మిన వేల ఇచ్చాడు, సేల్స్ ట్యాక్స్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంట్ ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? కాస్ట్ ప్రైస్, కొన్నవేల ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి కొన్నవేల ఎంతో తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోండి ఫస్ట్. సో కొన్నవేల తెలియదు కాబట్టి ఎక్స్ రూపీస్. దీని మీద మనకి ఏం చేశాడు? 10% అని సేల్స్ ట్యాక్స్. అంటే ట్యాక్స్ అంటే ఎప్పుడు యాడ్ చేయాలి. డిస్కౌంట్ అంటే ఏం చేసాం ఫ్రెండ్స్? మనం డిస్కౌంట్ అంటే ఆ ఇచ్చిన అమౌంట్ నుంచి తీసాం. ఇక్కడ ట్యాక్స్ అంటే యాడ్ చేస్తాం. సో 100%కి ఈ 10% యాడ్ చేస్తే 110%, 110/100. సో ట్యాక్స్ యాడ్ చేసిన తర్వాత అందరికి ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. 12% ప్రాఫిట్ వచ్చింది. అంటే 100 మీద 12% ఎక్స్ట్రా వచ్చింది. అంటే 112/100. సో ఇదంతా కలిపి సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వేల. ఇదంతా కలిపి ఎంత అమ్మాడు? 616 రూపాయలకి అమ్మాడు. సో ఒక వస్తువును ఎక్స్ రూపీస్కి కొన్నాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా ఇదే. దీని మీద 10% సేల్స్ ట్యాక్స్ వేసాడు. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత అతనికి 12% ప్రాఫిట్ వచ్చింది. ఇదంతా కూడా అమ్మిన వేల అనుకుంటే అమ్మిన వేల మనకి 616 రూపాయలు ఇచ్చాడు. ఇది సాల్వ్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ కొన్న వేల వస్తుంది ఫ్రెండ్స్. 2 0 0 క్యాన్సిల్, 11 5 టైమ్స్, 6 టైమ్స్, 56 2 టైమ్స్, 2 5 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 5 × 100, 500 రూపీస్. సో ఆ వస్తువుని ఎంత కొన్నాడు ఫ్రెండ్స్? 500 రూపాయలకి. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ నెక్స్ట్ వేరే మోడల్ ఎలా చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్. సో సిపి తెలియదు కాబట్టి మనం 100 రూపీస్ అనుకుందాం. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుని దీనికి 10% అనేది ట్యాక్స్ వేసాడు. సో 100 రూపీస్కి 10% ట్యాక్స్ యాడ్ చేస్తే 110 రూపీస్ అవుతుంది. అంటే 100కి 10 రూపీస్ యాడ్ చేసా, 110 అయింది. అతనికి ఏమైంది? నెక్స్ట్ 12% ప్రాఫిట్ వచ్చింది. సో ఈ 110 మీద 12% ప్రాఫిట్. సో 110లో 12%. సో 10% వచ్చేసి 11 రూపీస్, 2% వచ్చేసి 2.2 అంటే 13.2. సో ఈ 110కి ఈ 13.2 యాడ్ చేస్తే 123.2 అంటే 100 రూపీస్ ఉండేది 123.2 రూపీస్కి అమ్మాడు. సో మనకి ఈ వాల్యూ ఇచ్చాడు. మనకి ఈ వాల్యూ అనేది 616 రూపాయలని ఇచ్చాడు. అలా అయితే మనల్ని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు 100% అని. సో చూద్దాం. 123.2% అనేది
616 రూపాయలు అయితే 100% ఎంత? సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎగ్జాక్ట్గా ఇంటూ 5 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఇంటూ 5 చేస్తే 616 వస్తుంది. అలాగే 100% ఇంటూ 5 500. ఫ్రెండ్స్ ఈ మెథడ్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ కింద ఉంటుంది. ఇక్కడ 12% ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో మీరు ఈ మెథడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ షాప్ కీపర్ చీట్స్ టు ఎక్స్టెంట్ ఆఫ్ 10% while buying as well as selling by using false weights. His total gain is. కొనడంలోనూ అమ్మడంలోనూ ఒక వ్యాపారి తప్పుడు తూకంతో 10% వరకు కొనడం అమ్మడం చేస్తాడు. అతని మొత్తం లాభశాతం ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక వ్యాపారం చేసే అతనంట కొన్నప్పుడు అలాగే అమ్మినప్పుడు కూడా 10% అనేది లాభం వస్తుందంట. అంటే కొన్నప్పుడు 10% లాభంతో కొంటున్నాడు, అలాగే అమ్మినప్పుడు కూడా 10% లాభంతో అమ్ముతున్నాడు. అలా అయితే అతనికి ఓవరాల్గా వచ్చిన లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది మనం 3 మోడల్స్లో చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మోడల్ వచ్చేసి మనం ఎప్పుడు చేసే మోడలే 10% ప్రాఫిట్ అన్నాడు ఫస్ట్. నెక్స్ట్ 10% ప్రాఫిట్ అంటే ఇది కొన్నప్పుడు, ఇది అమ్మినప్పుడు. అంటే కాస్ట్ ప్రైస్ మీద 10% వస్తుంది, అలాగే సెల్లింగ్ ప్రైస్ మీద కూడా 10% ప్రాఫిట్ వస్తుంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. సో కాస్ట్ ప్రైస్ మీద 10% ప్రాఫిట్ అంటే 110/100 ఇంటూ మళ్ళీ సెల్లింగ్ ప్రైస్ మీద కూడా 10% ప్రాఫిట్ 110/100. సో మనకి పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఓవరాల్ 100 క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. 11 into 11 121 అంటే 121%. 100 మీద 21% అనేది ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇదే క్వశ్చన్ వేరే మోడల్లో కూడా చేయొచ్చు. సో ఈ మోడల్ వచ్చి మనం ఫార్ములా x ప్లస్ ఆర్ మైనస్ y ప్లస్ ఆర్ మైనస్ xy/100 ఫార్ములా తెలుసు కదా ఫ్రెండ్స్ సక్సెసివ్ డిస్కౌంట్స్కి. x అంటే ఫస్ట్ది, y అంటే సెకండ్ పర్సంటేజ్. ఫస్ట్ x ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు? 10% ప్రాఫిట్ కాబట్టి ప్లస్. నెక్స్ట్ y సెకండ్ టైం కూడా అమ్మినప్పుడు కూడా ప్రాఫిట్ అన్నాడు, y 10 ప్లస్ 10 into 10 100/100. సో 100 వన్ టైం. సో 10 plus 10 20 plus 1 21%. సో ఓవరాల్గా 21% ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఇది 100 రూపీస్ అనుకుందాం కాస్ట్ ప్రైస్. అతను ఏం చేస్తున్నాడు? కొన్నప్పుడు కూడా 10% ప్రాఫిట్తో కొంటున్నాడు. సో దీని మీద 10% ప్రాఫిట్. 100 మీద 10% ప్రాఫిట్ అంటే 110. అంటే 100లో 10% వచ్చి 10 రూపీస్. 100 plus 10 110. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 10% మళ్ళీ ప్రాఫిట్ 110 plus 10%. 110లో 10% అంటే 11. 110 plus 11 అంటే 121. సో 121. సో 100 రూపీస్ ఉండేది 121 రూపీస్కి అమ్ముతున్నాడు. సో 21 రూపీస్ ప్రాఫిట్. పర్సెంటేజ్ చెప్పాలంటే 21% ప్రాఫిట్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ ఫెయిర్ ప్రైస్ షాప్ కీపర్ టేక్స్ 10% ప్రాఫిట్ ఆన్ హిస్ గూడ్స్. హీ లాస్ట్ 20% గూడ్స్ డ్యూరింగ్ థెఫ్ట్. హిజ్ లాస్ పర్సన్ ఈజ్. ఒక చవక ధరల దుకాణదారుడు తన వస్తువులపై 10% లాభం పొందుతాడు. దొంగతనం వల్ల 20% వస్తువులు నష్టపోయాడు. అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక వ్యాపారం చేసే అతను తన వస్తువుల మీద 10% ప్రాఫిట్ వచ్చిందంట ఫస్ట్. అంటే 10% లాభం పొందాడు. తర్వాత ఆ వస్తువులు దొంగతనం జరగడం వల్ల అతనికి 20% నష్టం వచ్చిందంట. అలా అయితే ఓవరాల్గా అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది కూడా మనం సక్సెసివ్ డిస్కౌంట్ కాన్సెప్ట్లో చేయొచ్చు ఫ్రెండ్స్. సో చూద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ అతనికి ప్రాఫిట్ పర్సెంట్, లాభశాతం ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ప్రాఫిట్ పర్సెంట్ 10%. తర్వాత ఆ వస్తువులు దొంగతనం చేయడం వల్ల లాస్ వచ్చింది, అంటే లాస్ పర్సెంట్, నష్ట శాతం. లాస్ పర్సెంట్ వచ్చేసి 20%. అలా అయితే ఓవరాల్గా అతనికి వచ్చిన లాస్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇది సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ మెథడ్లో చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 10% ప్రాఫిట్ అన్నాడు అంటే 10. నెక్స్ట్ 20% లాస్ అన్నాడు. లాస్ అన్నాడు కాబట్టి మనం మైనస్ 20. సో ప్లస్ ఇంటూ మైనస్ 10 into 20 200/100. సో 2 zeros ప్లస్ 10 -20 -2. సో ప్లస్ 10 -20 అంటే -10 -10 -2 అంటే -12.
సో -12%. సో 12% మైనస్ అంటే లాస్ ఎంత ఫ్రెండ్స్? 12%. నష్ట శాతం 12%. ఫ్రెండ్స్ ఇదే సమ వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ 10% ప్రాఫిట్ అన్నాడు అంటే 100కి 10% అబోవ్ 110/100. నెక్స్ట్ 20% లాస్ అంటే 100కి 20% లాస్. 100లోంచి 20% తీస్తే 80%. 80/100. సో మనల్ని పర్సంటేజ్లు ఫైండ్ వచ్చేయమన్నాడు కాబట్టి ఇంటూ 100. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో 100 క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. సో 11 into 8 అంటే 88. సో అతను 100 రూపీస్ ఉండేది 88 రూపీస్కి అమ్మాడు. సో అతనికి లాస్ ఎంత వచ్చింది? 12%. సో పర్సంటేజ్లో 12%. సో నెక్స్ట్ వేరే మెథడ్లో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది. సో మనం 100 రూపీస్ అని తీసుకోండి. ఫస్ట్ సక్సెస్ కాబట్టి ఫస్ట్ 10% ప్రాఫిట్ అన్నాడు. 100 మీద 10% ప్రాఫిట్ 110. నెక్స్ట్ అతను 20% లాస్. 110 మీద 20% లాస్ 20% లాస్. సో 10% వచ్చేసి 11, 20% 22. 110 minus 22 అంటే 88. సో 100 రూపీస్ ఉండేది 88 రూపీస్కి అమ్మాడు. సో డిఫరెన్స్ 12. పర్సంటేజ్లో చెప్పాలంటే 12% లాస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. సమంత్ బాట్ ఏ మైక్రో ఓవెన్ అండ్ పెయిడ్ 10% less than the original price. He sold it 30% profit on the price he had paid. What percentage of profit did Samanth earn the original price? మైక్రో ఓవెన్ను సమంత్ దాని అసలు ఖరీదు కంటే 10% తక్కువ కొన్నాడు. అతను కొన్న ఖరీదుపై 30% లాభానికి అమ్మాడు. అతనికి అసలు ఖరీదుపై ఎంత శాతం లాభం వచ్చింది? ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ సమంత్ అనే పర్సన్ ఒక మైక్రో ఓవెన్ని ఆ ఓవెన్ యొక్క ఒరిజినల్ ప్రైస్ కన్నా 10% తక్కువ కొన్నాడంట. కొని ఆ కొన్న దాని మీద 30% ప్రాఫిట్ వేసుకుని మైక్రో ఓవెన్ అమ్మాడు. అలా అయితే ఆ ఒరిజినల్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఆ సమంత్కి వచ్చిన ప్రాఫిట్ పర్సెంట్ ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ 10% తక్కువ కొన్నాడు. సో మైక్రో ఓవెన్ 10% తక్కువ కొన్నాడంటే 90/100 డైరెక్ట్గా వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్సే. 10% తక్కువ కొన్నాడు కాబట్టి 90/100. నెక్స్ట్ 30% ప్రాఫిట్గా అమ్మాడు అంటే 100 మీద 30%, 130%, 130/100. సో మనకు పర్సంటేజ్లో కావాలి కాబట్టి ఇంటూ 100. 100 క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. 9 13 times, 9 10 times, 90, 9 3 times 27. 90 plus 27 117. సో 100 రూపీస్ ఉండేది 117 రూపాయలకి అమ్మాడు ఓవరాల్గా. అంటే ఓవరాల్గా ఎంత వచ్చింది అతనికి? 17% ప్రాఫిట్. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇదే క్వశ్చన్ వేరే మెథడ్లో కూడా చేయొచ్చు. సో 100 రూపీస్ ఒరిజినల్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి. దాన్ని 10% తక్కువ కొన్నాడు సమంత్. సో 100లో 10% అంటే 10 తక్కువ కొన్నాడు కాబట్టి 100లోంచి 10 తీయాలి. సో 100 - 10 90. సో ఈ వచ్చిన వాల్యూని 30% ప్రాఫిట్కి అమ్మాడు. మళ్ళీ ఫస్ట్ 10% తక్కువ కొన్నాడు, 30% ప్రాఫిట్కి అమ్మాడు. సో 90లో 30%, 90లో 10% వచ్చేసి 9, 30% వచ్చేసి 9 3 times, 9 3s 27, 90 plus 27 117. సో 117. 100 రూపీస్ కొని 117 రూపాయలకి అమ్మాడు అంటే 100 రూపీస్ ఒరిజినల్ ప్రైస్. సో 117 రూపాయలు సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ వచ్చేసి 17 రూపీస్. పర్సంటేజ్లో చెప్పాలంటే 17%. ఇదే క్వశ్చన్ ఫార్ములాలో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మనం సక్సెసివ్ డిస్కౌంట్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఫస్ట్ 10% తక్కువ కొన్నాడు, సో -10. నెక్స్ట్ 30% ఎక్కువ అమ్మాడు, +30. సో ప్లస్ ఇంటూ మైనస్, -10 into 30, 300/100. సో 2 zeros -10 plus 30, 20 - 3, 17% ప్రాఫిట్. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ ట్రేడ్స్మ్యాన్ సోల్డ్ an article at a loss of 20%. If the selling price has been increased by 100 rupees, then now he gained 5%. What was the cost price of the article? ఒక వర్తకుడు వస్తువును 20% నష్టానికి అమ్మాడు. అదే 100 రూపాయలు ఎక్కువ చేసి అమ్మినట్లయితే వస్తువుపై 5% లాభం వచ్చేది. అయినా వస్తువు కొన్న ధర ఎంత?
ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక వస్తువుని ఫస్ట్ 20% లాస్కి అమ్మాడు. సో ఆ లాస్ని కవర్ చేయడానికి 100 రూపీస్ యాడ్ చేసి ఆ వస్తువుకి మళ్ళీ అమ్మినప్పుడు అతనికి 5% అనేది లాభం వచ్చిందంట. అలా అయితే ఆ వస్తువు కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. సో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ 20% లాస్కి అమ్మాడు. సో లాస్ పర్సెంట్, నష్ట శాతం ఎంత ఇచ్చాడు? ఫస్ట్ 20%. మనకి కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సిపి కొన్న వేళ. అతను ప్రాఫిట్ పర్సెంట్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? ఓవరాల్గా లాభ శాతం 5%. ఒక వస్తువుని 20% లాస్తో అమ్మేటప్పుడు అతను 100 రూపీస్ యాడ్ చేసి అమ్మడం వల్ల అతనికి 5% ప్రాఫిట్ వచ్చింది. అలా అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఇచ్చిన మ్యాటర్ ఇది ఫ్రెండ్స్. ఫస్ట్ అతను ఏం చేశాడు? 20% లాస్కి అమ్మాడు. సో దీన్ని కవర్ చేయడానికి ఈ 100 రూపీస్ని యాడ్ చేయడం వల్ల అతనికి 5% లాభం వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, అతను ఈ 20%ని ప్లస్ ఈ 5% కూడా కవర్ చేశాడు ఈ 100 రూపీస్ వల్ల. అంటే టోటల్ ఇక్కడ 20%, ఇక్కడ 5%. సో టోటల్ 25%. ఈ 25% అనేది ఈ 100 రూపీస్ యాడ్ చేయడం వల్ల. సో 25% అనేది 100 రూపీస్ అయితే మనం కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100% అనుకుంటాం. సో 100% వచ్చి ఎంత? సో 25 ఇంటూ 4 టైమ్స్ అంటే 25 ఇంటూ 4 100. సో 100% ఇంటూ 400 రూపీస్ ఇస్ ద ఆన్సర్. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 400 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చూడండి. ఏ బాట్ రేడియో సెట్ అండ్ స్పెండ్ 110 రూపీస్ ఇట్స్ రిపేర్ అండ్ హీ సోల్డ్ టు బి at 20% profit. B sold to C at 10% loss and C sold it for 1188 rupees at a profit of 10%. What is the amount for which A bought the radio set? A ఒక రేడియో సెట్ను కొన్ని మరమ్మతులకు గాను 110 రూపాయలు దానిపై ఖర్చు చేసి దానిని Bకి 20% లాభానికి అమ్మాడు. 10% నష్టానికి B దానిని Cకి అమ్మగా C దానిని 1188 రూపాయలకి అమ్మి 10% లాభం పొందాడు. అలా అయినా రేడియో సెట్ ఏని ఎంత కొన్నాడు? సో ఫ్రెండ్స్ క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఇక్కడ మనం 4 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఏ, బి, సి, డి. సో ఏ అనేవాడు ఫస్ట్ ఒక రేడియో సెట్ని కొన్నాడు. సో ఆ రేడియో సెట్ని ఎంత కొన్నాడో తెలీదు. ఏ అనేవాడు బికి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ ఫ్రెండ్స్? 20% ప్రాఫిట్. సో ఏ అనేవాడు బీకి 20% ప్రాఫిట్తో బీకి అమ్మాడు. సో ఏ అనేవాడు ఆ రేడియో సెట్ని కొని 110 రూపాయలు దానికి ఖర్చు చేసి బీకి 20% లాభానికి అమ్మాడు. సో బి ఏం చేశాడు? సికి 10% నష్టానికి అమ్మాడు. మళ్ళీ సి ఏం చేశాడు? డికి 10% లాభానికి డికి అమ్మాడు. సో డి ఆ రేడియో సెట్ని 1188 రూపాయలు కొన్నాడు. అలా అయితే ఏ ఆ రేడియోని ఎంత కొన్నాడు అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఏ ఎంత కొన్నాడో తెలియదు కాబట్టి ఏ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఏ అనుకుంటున్నాను. సో ఏ ఏం చేశాడు? 20% ప్రాఫిట్కి అమ్మాడు బీకి. సో 20% ప్రాఫిట్ అంటే 120/100. సో నెక్స్ట్ బి అనేవాడు సికి 10% లాస్కి అమ్మాడు. సో 10% లాస్ అంటే 90/100. నెక్స్ట్ సి డికి ఏం చేశాడు? 10% ప్రాఫిట్ అంటే 110/100. సో ఇదంతా అయ్యాక డి లాస్ట్కి 1188 రూపాయలకి కొన్నాడు. సో ఏ అనేవాడు బికి 20% ప్రాఫిట్కి బికి అమ్మాడు. బి అనేవాడు సికి 10% లాస్కి అమ్మాడు. సి అనేవాడు డికి 10% ప్రాఫిట్కి అమ్మాడు. డి అనేవాడు ఆ రేడియోని 1188 రూపాయలకి కొన్నాడు. సో సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. పైన 3 zeros, కింద 3 zeros క్యాన్సిల్. సో క్యాన్సిలేషన్ ఏమన్నా ఉందా? 11 టేబుల్. 11 1 time, 0 8 times. 12 into 9 అంటే 108 కదా. సో 12 into 9 108 క్యాన్సిల్. సో ఏ ఈక్వల్స్ టు మనకి రిమైనింగ్ కింద ఉన్నాయి 100 10. సో 100 into 10 అంటే 1000 రూపీస్. సో ఏకి ఆ రేడియోకి ఎంతకు వచ్చింది ఫ్రెండ్స్? 1000 రూపీస్. సో 1000 రూపీస్ వచ్చిందని ఆప్షన్ డి 1000 రూపీస్ పెట్టకూడదు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏ అనేవాడు 110 రూపాయలు ఖర్చు చేశాడు. సో ఈ 110 రూపాయలు తీసేస్తే రేడియో ఖర్చు వస్తుంది. సో 1000 minus 110. సో 890 రూపీస్. ఏ రేడియోని ఎంత కొన్నాడు ఫ్రెండ్స్? 890 రూపాయలకి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ వేరే మెథడ్లో కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఏ అనేవాడు ఎంత కొన్నాడో తెలియదు కదా. ఫస్ట్ 100 రూపీస్ అనుకోండి. ఏ అనేవాడు ఆ రేడియోని 100 రూపీస్ కొన్నాడు అనుకోండి.
ఏ బికి 20% ప్రాఫిట్తో అమ్మాడు, అంటే 100 మీద 20%, 120 రూపీస్కి బీకి అమ్మాడు అనుకోండి. బి ఏం చేశాడు, సికి 10% లాస్తో సికి అమ్మాడు. సో 120లో 10%, 120లో 10% అంటే 12, 120 మైనస్ 12, 120 మైనస్ 12 అంటే 108. సో సి అనేవాడు 108. సో సి అనేవాడు డికి మళ్ళీ 10% ప్రాఫిట్తో అమ్మాడు. సో 108లో 10% అంటే 10.8, 108 ప్లస్ 10.8 అంటే 118.8. సో మనకి డి అనేవాడు దాన్ని 118.8కి కొనుక్కున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ 118.8 అనేది, డి ఎంత కొన్నాడు 1188 కొంటే ఏ 100% కదా, 100% ఎంత. సో సేమ్ నెంబర్ ఉంది, సేమ్ నెంబర్ ఉంది, ఇక్కడ డెసిమల్ ఉంది. సో ఇక్కడ డెసిమల్ పోవడానికి ఇంటూ 10 చేసాము. సో అలాగే 100 ఇంటూ 10 చేస్తే 1000 రూపీస్. సో ఏ అనేవాడు ఆర్ ఏడియోకి 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. సో ఈ 1000 రూపీస్ అనేది ఏంటి 110 రూపీస్ రిపేర్తో కలిపి. సో ఆ 110 రూపీస్ రిపేర్ తీసేస్తే 890 రూపీస్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం డిస్కౌంట్ని కంప్లీట్ చేసి డిస్కౌంట్తో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ సమ్స్ సాల్వ్ చేసాం. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ కూడా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.